హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ మనకు సోషల్ మీడియాలో ఈపీఎఫ్కు సంబంధించినటువంటి ఆటో ట్రాన్స్ఫర్ గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది, ఆటో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనేసి. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఆటో ట్రాన్స్ఫర్ అనేది ప్రస్తుతం ఉందా, జస్ట్ సోషల్ మీడియాలో అలా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుందా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో మనం చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా పీఎఫ్కు సంబంధించి ఆటో ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి మనము వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క పీఎఫ్ని ప్రజెంట్ కంపెనీలోకి మనమే ఓటీపీ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీరు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు. సో వీరిది ఇప్పుడు పీఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇక్కడ వీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో వీరి యొక్క సర్వీస్ హిస్టరీ మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీరు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారో దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్ అన్ని వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మనము చూస్తున్నాము. సో ఇక్కడ వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ మనము చూస్తున్నాము, లేటెస్ట్ కంపెనీకి సంబంధించి. సో March 11, 2024కి అయితే వీళ్ళు ఈ కంపెనీలో డ్యూటీ జాయిన్ అయ్యారు. సో అంతకంటే ముందు వేరే కంపెనీలో ఇక్కడ డ్యూటీ చేశారు, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో టోటల్గా 9th కంపెనీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు 8th కంపెనీ అంటే టోటల్ 8 కంపెనీకి సంబంధించిన పీఎఫ్ని 9th కంపెనీ అంటే ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ జాయిన్ అయ్యారో దాంట్లోకి పీఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో, పీఎఫ్ అనేది ఆటో ట్రాన్స్ఫర్ అవుతుందనేసి. అటువంటిది ఆటో ట్రాన్స్ఫర్ అనేది ఫేకు. మనంగా ఓటీపీ త్రూయే పీఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక ఆప్షన్ ఉంది ఆటో ట్రాన్స్ఫర్ కావడానికి. ఇక్కడ ఇప్పుడు వీరి యొక్క న్యూ కంపెనీ ఎంప్లాయర్ ఏం చేశాడంటే ఆటో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది రేజ్ చేశారు. అది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పీఎఫ్కి సంబంధించినటువంటి ఆటో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇక్కడ మనము చూస్తున్నాం. సో ఇక్కడ ఎంప్లాయర్ ఏం చేశాడంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించింది చూడండి, ఇక్కడ ప్రివ్యూస్ అని ఉంది కదా. ప్రివ్యూస్ అంటే ఇది ఓల్డ్ కంపెనీ అమౌంట్, తర్వాత ప్రజెంట్ అంటే ఇది ప్రజెంట్ కంపెనీ ఐడి. సో ఇప్పుడు ఈ కంపెనీ నుండి ఈ కంపెనీలోకి పీఎఫ్ అనేది ఆటో ట్రాన్స్ఫరు ఎంప్లాయరు రిక్వెస్ట్ రేజ్ చేశాడు. ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టాడు? సో ఇక్కడ మనకు డేట్ టైం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు అంటే ఎంప్లాయరు రిక్వెస్ట్ ఆటో ట్రాన్స్ఫర్ రేజ్ చేస్తేనే మనకు ప్రీవియస్ నుండి ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. లేదా మనంగా ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ఇక్కడ 1 మెంబర్ 1 అకౌంట్ రిక్వెస్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసైనా మనం పీఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అది ఫేక్ న్యూస్గా మీరు గుర్తించాలి. ఈపీఎఫ్ఓలో ఎటువంటి అప్డేట్ అంతా సామాన్యంగా రాదు. ఒకవేళ అప్డేట్ వచ్చినా కూడా అది వాస్తవ రూపంలో వచ్చే వరకు ఇంకొక 100 ఏళ్ళు 150 ఏళ్ళు అవుతుంది. వెంటనే ఈపీఎఫ్ఓలో ఏం అప్డేట్స్ రావు, వచ్చినా కూడా అవి ఎవరికి కూడా వర్తించవు. జస్ట్ లైక్ ఇప్పుడు ఏదైతే జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో వచ్చింది, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కోసం అది వచ్చింది, అలా ఉంటుంది అంతే. అది ఎవరికి ఉపయోగపడదు, అక్కడ కనిపిస్తుంది అంతే అది. కానీ వాస్తవ రూపంలో మనం నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ ఏది చేయాలన్నా మళ్ళీ పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది జాయింట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని. కానీ సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈపీఎఫ్ఓలో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అది వాస్తవ రూపంలోకి వచ్చేసరికి చాలా తేడా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆటో ట్రాన్స్ఫర్ అనేది ఏది లేదు. ఓకే, మనంగా రిక్వెస్ట్ అనేది రేజ్ చేయాలి, లేదంటే కంపెనీ హెచ్ఆర్ అన్న పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రేజ్ చేయాలి. అప్పుడే పీఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని గుర్తించండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.